నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నాగుల పంచమి, నాగుల చవితి ఇలాంటివి తీసుకుంటే ముఖ్యంగా నాగుల పంచమి శ్రావణ మాసంలో వచ్చే పంచమికి మనం పూజ చేయాల్సి ఉంటుందా? పాలు అవును. పోయాల్సి ఉంటుందా? లేదంటే కార్తీక మాసంలో వచ్చే పంచమికి చేయాల్సి ఉంటుందా? ఇలాంటి డౌట్ చాలా మందిలో ఉంటుంది. హ్మ్. మరి ఇప్పుడు శ్రావణ మాసంలో నాగుల పంచమి రాబోతుంది. మనం ఆ రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుంది? ముఖ్యంగా కార్తీక మాసంలోనా? శ్రావణ మాసంలోనా? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది నాగపంచమి. హ్మ్. కార్తీక మాసంలో వచ్చేది నాగుల చవితి. చవితి. నాగుల చవితికి నాగుల పంచమికి చాలా వ్యత్యాసం ఉంది. హ్మ్. కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితికి వేరే స్టోరీ ఉంది. ఓకే. ఈ యొక్క మన శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి వేరే స్టోరీ ఉంది. హ్మ్. అయితే ఈ నాగుల చవితి అనేటటువంటిది పంచమితో వస్తూ ఉంటుంది. నాగపంచమి అంటాము. హ్మ్. అయితే ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క నాగపంచమి అనేటటువంటిది ఏదైతే ఉంటుందో మొదటి 15 రోజులు చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. ఓకే. క్షీణిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క 5వ రోజు చంద్రుడు ఎప్పుడైతే క్షీణించడం మొదలు పెడతామో 5వ రోజుని నాగపంచమి అంటూ ఉంటాము. హ్మ్. మన హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ఈ నాగుల పంచమి అనేటటువంటి అంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్క దాన్ని పూజించేటటువంటి కేవలం మన హిందూ సాంప్రదాయంలోనే ఉంది. మనం చెట్టుని పూజిస్తాము. అంటే హ్మ్. ఒక వృక్షాన్ని పూజిస్తాము. వట సావిత్రి పౌర్ణమి వచ్చింది అంటే మేడి చెట్టుని పూజిస్తూ ఉంటాము. హ్మ్. అలాగే మనము రాళ్లను పూజిస్తూ ఉంటాము. అంటే ఒక విగ్రహాన్ని, ఒక రాయిని విగ్రహ రూపకంగా మలిచి ఒక రాతిని కూడా పూజించేటటువంటి ధర్మం కేవలం మన దాంట్లోనే ఉంది. హ్మ్. అలాగే మనం పశుపక్షాదులను కూడా పూజిస్తూ ఉంటాం. అవును. దసరా వచ్చిందంటే పాలపిట్టను చూస్తూ ఉంటాం. హ్మ్. అలాగే జీవరాశుల్లో ఉన్నటువంటి మనము సర్పాన్ని కూడా పూజిస్తూ ఉంటాం. సర్పం కూడా దైవజాతితో సమానమైనటువంటిది అని భావనతో సర్పాన్ని కూడా పూజిస్తూ ఉంటాము. హ్మ్. ఇలా మనము హైందవ ధర్మంలో ప్రతి ఒక్క దానిని పూజించేటటువంటిది, నమ్మేటటువంటివి, విశ్వసించేటటువంటివి హైందవ ధర్మంలో ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి. హ్మ్. అందులో ఈ సర్పజాతి అనేటటువంటిది ఒకటి. ఓకే. అయితే పాములు విషంతో కూడుకొని ఉన్నాయి కదా! మరి ఇలాంటి సర్పాలను పూజిస్తే మనకేమొస్తుంది హ్మ్. అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. చాలామంది మదిలో ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. అవును. దానికిప్పుడు నేను ఒక విషయం చెప్తాను. మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులుంటాయి. అవి కొన్ని కొన్ని కాలసర్ప దోషముతో లేదా నాగదోషంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఎన్నో రకాలుగా జ్యోతిష్య గ్రంథంలో చెప్పినారు. హ్మ్. అంటే చెప్పారు అంటే అవి పరిశోధన చేయకుండా ఎవరు చెప్పరు. ఓకే. అవి పరిశోధన చేసి కాలసర్ప దోషమున్నా, నాగదోషమున్నా నీ జీవితంలో హ్మ్. ఇలాంటి వ్యతిరేకతలు, గండాలు ఉంటాయని చెప్పేసి మనకు ఋషులు, మునులు ఎంతోమంది మన భారతదేశంలో ఋషులకు మించినటువంటి సైంటిస్టులు ప్రపంచంలో ఎవరూ లేరు. నిజంగా మన దౌర్భాగ్యం ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఎవరినైతే సైంటిస్టులు అని పిలుచుకుంటూ ఉన్నామో వీళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చిన సైంటిస్టులేమో హ్మ్. మనకు ఎన్నో యుగాల నుంచి, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలతో సైంటిస్టులు అనేటటువంటి మహర్షి రూపకంగా ఉండి మనకెంతో వేద విజ్ఞానాన్ని అందించినటువంటి మహర్షులే సైంటిస్టులు. అవును. ఇప్పుడంటే సైంటిస్ట్ అంటే గొప్ప గొప్పగా తిరుగుతున్నారు. కానీ అప్పట్లో మన సైంటిస్టులు ఎవరు సనాతన ధర్మం అంటే హ్మ్. ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు వీళ్ళందరూ సైంటిస్టులే. అవును. అందుకే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మానవ జాతికి అందించినారు. అందించినటువంటి తర్వాత దీంట్లో నాగపంచమి అనేటటువంటిది సర్పజాతికి సంబంధించినటువంటిది. హ్మ్. పూర్తిగా దీనికి నాగదేవతలకు అంకితం చేయబడినటువంటి రోజుగా పిలుచుకునేటటువంటిది ఈ నాగపంచమి అని అర్థం. ఓకే. అయితే ఈ నాగపంచమి రోజున ఎన్నో రకాల అంటే ఈ నాగపంచమి రోజున ఆకుకూరలు అస్సలు తినకూడదు. ఇది హ్మ్. చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకని గురుగారు? ఆకులు అంటే ఈ యొక్క వాతావరణంలో ఇది వర్ష ఋతువు వర్షాకాలంలో ఉన్నటువంటి ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల అందులోని ఈ పంచమి రోజు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు, రుగ్మతలు అనేక రకంగా ఎక్కువ అవుతాయి. అందుకే ఈ నాగపంచమి రోజున ఆకుకూరలు లాంటివి తినకూడదు. ఓకే. అలాగే ఈ యొక్క నాగపంచమి రోజున మనము అనేక రకమైనటువంటి నియమాలను పాటించాలి. ఈ నాగపంచమి రోజు తప్పకుండా శివాలయానికి వెళ్ళి అభిషేకాది క్రతువులు చేయాలి. హ్మ్. అలా చేస్తే మన జీవితంలో కాలసర్ప దోషం నుండి విముక్తి పొందినటువంటి వాళ్ళమవుతాము. హ్మ్. అలాగే ఈ నాగపంచమి రోజున ఆచరించవలసింది ఏంటి అంటే ఎక్కడనైతే ఈ యొక్క పాము పుట్టలు ఉంటాయో అక్కడ వాటికి ఆహారాన్ని అందించడం అనేటటువంటిది ఒక నియమంగా పెట్టుకోవాలి. హ్మ్. ఆ రోజున నాగపంచమి రోజున ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారో
ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో ఆ రోజున రావి చెట్టుకి దారాన్ని చుట్టాలి. రావి చెట్టుకి 11 చుట్టూ దారాన్ని చుడితే గనక తొందరగా సంతానం కలుగుతుంది అనడానికి ఈ తిథి అనేటటువంటి ప్రధానంగా ఉపయోగపడుతుంది. కొన్ని తిథులు, వార నక్షత్ర ముహూర్త యోగాలు మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేస్తూ ఉంటాయి. మనిషి యొక్క కోరికలు తొందరగా నెరవేర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటాయి. అందులో ఈ నాగపంచమి అనేటటువంటిది ఒకటి. కనుక సంతాన సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే రావి చెట్టుకు పూజ చేసుకుంటే సంతాన సమస్యలు క్లియర్ అయిపోతాయి. అలాగే ఇందులో చాలా మందికి తప్పకుండా ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే నాకు పురుష సంతానం కావాలి అండి అని చాలా కోరుకుంటూ ఉంటారు. అంటే మగబిడ్డ కావాలి, వంశోద్ధారకుడు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా వంశోద్ధారకుడు కావాలి, మీకు పుట్టబోయేటటువంటి బిడ్డ మగవాడే పుట్టాలి అని అంటే గనక ఈ నాగపంచమి రోజున సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో పాలను తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో వేస్తే గనక మీకు మగబిడ్డ పుడతారు అనేటటువంటిది కూడా మనకు సనాతన ధర్మంలో తంత్రశాస్త్ర విధిలో చెప్పినటువంటి మాట. అంటే మగ సంతానం కావాలి అంటే మరగబెట్టినటువంటి పాలు కాకుండా పచ్చి పాలు తీసుకోవాలి. పచ్చి పాలను రావి చెట్టు మొదట్లో పోస్తే అది కూడా ఎప్పుడు ఆ సమయము నాగపంచమి రోజున సాయంకాలము 6 నుంచి 7 గంటల మధ్య కాలంలో. చెట్టుని మళ్ళీ ముట్టకూడదు. సాయంకాలం అయిపోయింది అంటే చెట్టుని కానీ ఆకుని కానీ ముట్టకూడదు. మనం దూరం నుండే పాలు పోసేసి దానికి నమస్కారం చేసుకొని మన మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని వస్తే కనుక తప్పకుండా ఆ దంపతులకు మగ సంతానమే కలుగుతుంది. అలాగే ఈ నాగపంచమి అనేటటువంటిది నాగదేవతలకు అంకితం చేయబడినటువంటిది కాబట్టి ఆ రోజున తప్పకుండా శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరించాలి. ఆ రోజున ఈ నాగదేవతను ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. మీ జీవితంలో పాములను ఎవరైనా చంపినా కానీ, లేదా మీ జీవితంలో ఎవరైనా అకస్మాత్తుగా మన పూర్వీకులలో కానీ, మన ఇల్లు కట్టేటప్పుడు కానివ్వండి, ఎక్కడైనా పాముల పుట్టలు ధ్వంసం చేసినా అలాంటి దోషాలు పోవడానికి ఈ నాగపంచమి రోజున శివుడికి అభిషేకాది క్రతువులు చేస్తే మీకున్నటువంటి నాగదోషం తొలగిపోతుంది. అలాగే ఈ యొక్క నాగపంచమి రోజున విశేషంగా బ్రాహ్మణులకు భోజనాది క్రతువులు పెట్టాలి. భోజనం పెట్టినట్టు ఎవరైతే నాగపంచమి రోజున బ్రాహ్మణులకు భోజనం పెడతారో వాళ్ళ ఇంట్లో అన్న వృద్ధి అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అంటే అన్నానికి లోటు అనేటటువంటిది ఉండదు. కనుక ఈ రకమైనటువంటి నియమాలను, పద్ధతులను ఆచరించినటువంటి వాళ్లకు ఎన్నో రకాలైనటువంటి శుభములు, లాభములు కలుగుతాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే.